ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య ప్రభుత్వం 14, 11 నాడు జీవో ఇంప్లిమెంట్ చేసింది. ఆ జీవోలో ఏందనంటే, ఈ యొక్క షిఫ్టింగ్ ఛార్జీలు గానీ, లైసెన్స్ ఫీజు గానీ 40,00,000 ఉన్న స్లాబులు 44, 44 ఉన్నదానికి 48, 48 ఉన్నదానికి 52 అంటే ప్రతి స్లాబ్ ఉన్నదానికి 4,00,000 పెంచుకుంటూ పోయింది. మేము పెంచడం తప్పనట్లేదు. కానీ ఏ జీవో అయినా కూడా మాకు అక్టోబర్ 1 నుండి రెన్యువల్ ఉంటుంది. అక్టోబర్ 1 నుండి సెప్టెంబర్ 30 తారీఖు వరకు మా లైసెన్స్ వ్యాల్యూ ఉంటుంది. కానీ మేమేమంటున్నామంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లోనే గత ప్రభుత్వాలు కూడా రెన్యువల్ చేసేవాళ్ళు. ఫస్ట్ వీక్‌లో రెన్యువల్ చేస్తే మేము అక్టోబర్ 30 తారీఖు సెప్టెంబర్ 30 తారీఖులక లైసెన్స్ ఫీజులు కట్టి 1/4 కట్టి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి అన్ని విధాలుగా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే మాకు రెన్యువల్ చేసి అక్టోబర్ 1 నుండి మాకు అమల్లోకి వస్తది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైందంటే మొన్న సెప్టెంబరు 30 తారీఖు లోపలే మేము అన్నీ సబ్మిట్ చేసినాము. స్టేట్ మొత్తంలో మ్యాక్సిమం అన్ని లైసెన్సులు రెన్యువల్ అయినాయి. రెన్యువల్ అయిన తర్వాత ఇప్పుడు 2 నెలల తర్వాత ప్రభుత్వం వాళ్ళు ఆర్డర్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ఆర్డర్ తప్పు. ఇప్పుడు నాకేందనంటే నా వ్యాపారం నడిస్తే 4,00,000 పెంచితే రెన్యువల్ చేసుకుంటా, లేకపోతే బంద్ చేసుకుంటాం. కానీ ఈరోజు అది తప్పుగా తీసుకొని 2 నెలల తర్వాత ఇప్పుడు లైసెన్స్ ఫీజు పెంచినామని చెప్పేసి ముందుకు తీసుకొస్తే దాని మీద మేము చేసినాం, కోర్టులేసినాం. మరి గతంలో కూడా చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇట్లనే తప్పు చేసింది. ఇప్పుడు చేయకండి సార్, మాకు ఏ విధమైన సరే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మినిస్టర్ దగ్గరికి తిరిగినాం. తర్వాత మీ కమిషనర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏదైనా సెప్టెంబర్ 30 ఫస్ట్ వీక్‌లోనే మాకు జీవో ఇంప్లిమెంట్ చేయండి అని అడిగినాం. ఎన్నో లెటర్లు ఇచ్చినాం. అది పట్టించుకోకుండా ఈరోజు మాకు జీవో నెంబర్ 145 మొన్న 14 తారీఖు నాడు మరి రిలీజ్ చేసిర్రు. దాంట్లో ఉన్న తప్పులను మాకు చెప్పకుండా చేసిర్రు కాబట్టి కోర్టులేసినాం. అంటే ఈరోజు కోర్టు 16 తారీఖు నాడు మేము చేసి 18 తారీఖు నాడు ఫైల్ చేసినాం. మొన్న ఏమైంది కోర్టుల మన ఎవరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లకు వాళ్ళకి ప్రభుత్వానికి ఏందంటే మీరు దీని మీద ఏదోటి ఇవ్వాలి, దీని మీద ఏమంటారు దాన్ని వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చింది. అది మర్చిపోయి ఇవాళ మా 3 బార్ల మీద కేసు వేసినాం. 3 బార్ల మీద ఈరోజు ప్రత్యేకంగా వచ్చి ఏదో అడావుడి చేసి కేసులు చేసి పోతున్నారు. ఆ కేసులు ఎంతవరకు న్యాయం? అంటే మేము బతకాలా చావాలనా? మేము తప్పును తప్పు అని చెప్పుకోవడం అంటే చట్టాన్ని న్యాయబద్ధంగా ఉండడం అనేది కూడా అడగడం కూడా తప్ప. ఈరోజు స్టేట్ మొత్తంలో 12 బార్లు ఉన్నాయి. మరి ఎంతమంది కేసు అంటే మేము మొత్తము వేసినంత మాత్రాన ఈరోజు కేసులు చేసి ఏం చేస్తున్నారు? వచ్చి మ్యాప్ ఉందా, అది ఉందా, ఏం తక్కువ లేవు. నేనేమన్నట్టు ఈరోజు కూడా మా బార్కు వస్తే నేను అధికారులను అడిగినాం, నిలదీసినాం. సార్ మీరు కేసులు చేస్తున్నారు తప్పు. నేను లైసెన్స్ ఫీజు కట్టిన వాళ్ళ మీద మా మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు. నడండి, పక్కల బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు విచ్చలవిడిగా కూడా ఉన్నాయి. రండి, పోయి చూసినాక ఫస్ట్ అవి నిర్మూలించండి. చట్ట విరుద్ధంగా ఉన్నదాన్ని నిర్మూలించి మా యొక్క లైసెన్సుల మీద మేము తప్పు చేస్తే కేసులు రాయండి. ఏం కేసులు రాస్తున్నారు మీరు? టెక్నికల్ కేసులా? అంటే ఇది కౌంటర్ గతంలో మాకు పర్మిట్ రూమ్లో రాకముందు అది ఆల్రెడీ పర్మిషన్లు ఉన్నదాన్ని కరోనా వచ్చిన తర్వాత మేము మ్యాప్ దాన్ని చిన్నగా చూపించుకున్నాం. దాన్ని ఉన్న ప్లేస్లో కూడా పెడితే ఇది తప్పు ఉందని కేసు రాసి ఎంతవరకు న్యాయం? ఇంకో బార్లో పోయి అక్కడ డ్యూటీ పేడ్ మాల్ ఉన్నదాన్ని బిల్లు ఉన్నాక దానికి లేబుల్ ఊడిపోతే దీనికి లేబుల్ లేదని కేసులు రాస్తున్నా. అది న్యాయమా? ఇంకో దగ్గర కావాలని చెప్పి ఇంకో బార్ మీద పోయి పార్సల్ అని చెప్పి కస్టమర్లను కావాలని చెప్పేసి పార్సల్ ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చి కేసులు చేసిరు. ఈ 3 బార్ల మీద ఏ విధంగా నీవు కేసులు రాస్తున్నారు? అంటే మేము ఏ విధంగా అడగాలి మిమ్మలను? అంటే ఇది ప్రభుత్వము కావాలని చేస్తుందా, లేకపోతే ఈ అధికారులు మా మీద కేసులు చేసి భయప్రాంతులకు చేస్తున్నారా? మాకు అర్థం కావట్లేదు. మనకు ఎక్సైజ్ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీఎం గారికి, సార్ మేము అలసిపోయినాం. మేము 2 సంవత్సరాల నుండి చెప్పులు అరగంగా మా సమస్యల్ని మీ ముందులో పెట్టినాం. ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టిరు మినిస్టర్ గారు. 3 కమిషనర్ చేంజ్ అయినరు. మొన్న కమిషనర్ గారు వచ్చినాక కూడా చెప్పినాం, మేము రెవెన్యూకి విరుద్ధం కాదు, కానీ చేసే పద్ధతి చేయమంటున్నాం. ఇలా మీరు 4,00,000 కట్టండి, సముద్రంలో తీసుకుపోయి మధ్యలిగి ఇప్పుడు సస్తారా ఒడ్డుకు చేస్తారా మాకు అన్నట్టుంది. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మేము చట్టానికి అడిగే దమ్ము ధైర్యం కూడా లేదా? మీరు పెంచండి, పెంచే విధానం కూడా ఒక లెక్క ఉంటుంది కదా. మీకు ఈ సంవత్సరం రెన్యువల్ చేసినాక మేము 40,00,000 లైసెన్స్ ఫీజు ఉంది అని కదా అందరం రెన్యువల్ చేసుకున్నాం.
ఇలా మీరు అర్బన్ చేసి పక్క దాంట్లో ఉందని చెప్పేసి అక్కడ 42 లక్షలు ఉంది. ఇప్పుడు కూడా మీరు 42 లక్షలు 44 లక్షలు ఉంది, 44 లక్షలు కట్టాలని ఎంతవరకు న్యాయం? ఇదే కాకుండా నర్సరావుపేటలో, వరంగల్ జిల్లా నర్సరావుపేటలో ఏమైంది? ఇది మున్సిపాలిటీ పెరిఫెరీలో పాపులేషన్ పెరిగిందని చెప్పి వాళ్ళకు 33 లక్షలు ఉన్నది 42 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చేసిండు. అది న్యాయమా? పాత గతంలో కూడా కట్టమంటున్నారు. ఉరేసుకొని చావాలా? అక్కడ 2 బార్లు 3 బార్లు ఉంటే ఒకటి బార్ బంద్ ఉంది. వాళ్ళు పోయి అడగడానికి భయం ఉంటే ఎక్సైజ్ అదులకు లేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు అది కట్టించుకొని గతంలో జీవో వచ్చింది 6 నెలలు కూడా లైసెన్స్ ఫీజు కట్టమని అడుగుతున్నారు, డిమాండ్లు చేస్తున్నారు. ఏంటిది ఇది పరిస్థితి? మా దొంగలమా లంగలమా? మా చట్ట ప్రకారం మా మీద రూల్స్ ప్రకారంగా కేసులు చేసినప్పుడు పక్క అన్అఫిషియల్గా జరుగుతుంది. 100 స్క్వేర్ మీటర్న పర్మిట్ రూములు విచ్చలవిడిగా చేస్తున్నారు. మా దాంట్లో కౌంటర్ ఎక్కువ ఉందని వచ్చి కేసు చేస్తున్నావు. 105 మీటర్స్ వైన్ షాప్లో కనబడతలేదా? బెల్ట్ షాపులు గల్లీ గల్లీకున్నాయి. ఇప్పుడు అందుకే చెప్తున్నా, వీడు నేను అందుగురించి మీ అధికారులను అడ్డగించిన నడుపోదాం పన్న బార్ చుట్టుముట్టు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయంటే వాళ్ళు సమాధానం లేదు. ఇదా పద్ధతి? అంటే మా మీద కక్ష సాపిదంట. అంటే మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా బాధలు చెప్పుకోవడం కూడా ధర్మం లేదా? ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం చేస్తున్నారా? అంటే అధికారులు దిగజారిపోయిన లంచాలకు దిగజారిపోయిన అన్నందుకు మా మీద కక్ష సాధింపులా? ఇదా న్యాయము? దీన్ని తేల్చాలే. మేము ఇది అనుకుంటున్నారేమో మా మీద కేసులు, మాకు ఇది ఇసుకు విచ్చిపోతున్నాం. లాస్ట్ కాడ పెట్రోల్ పోసుకైనా సరే మా ప్రాణాలు ఇది హింసించి మానసికంగా కుసించి చేస్తున్నాం. కమిషనరేట్ ముందర వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాం మేము. దీని మీద అప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? 30-40 సంవత్సరాల నుండి వ్యవస్థలో ఉన్నాం. ప్రభుత్వం ఇవన్నీ జీవనోపాధి 40 మందికి ఇస్తున్నాం. దాని మీద ఆధారం లేదా? ఒక కంపెనీ లాగా నడుపుతున్నాం. మేము లైసెన్సులు అంటే ఎట్లా కనబడుతున్నాం? బ్లాక్ అడ్డలా అన్అఫిషియల్గా నడుపుతున్నాం. ఈ అధికారులు కళ్ళకు కనబడతలేరా? ఇవాళ వచ్చి మేము కూడా తలుచుకుంటాం. ఇలా మా మీద కేసు బెదిరింపులా? అంటే మీరు అడిగింది మేము ఇవ్వాలే. దిగజారిపోయింది ఇప్పుడు ఈ వ్యవస్థను. ఈ దెబ్బతోన మేము ప్రాణాలైనా అర్పించడానికి రెడీగా ఉన్నాం. ఇదే తర్వాత మాకు న్యాయం జరిగేంత వరకు కమిషనర్ ఆఫీసు ముందల ధర్నాకు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోనికి దగ్గర ఏమైంది? కరోనాలో చచ్చిరు, తెలంగాణ ఉద్యమంలో చచ్చిరు. ఇలా మేము బతకాలనా చావాలనా? ఆధారం చూపియండి. మరి మేము చేసేది తప్ప? ప్రభుత్వానికి లక్షల అప్పులు తీసుకొచ్చి కడుతున్నాం. అప్పులు బాగా భరించలేక చేస్తున్నాం. మీకు ముందు డబ్బులు కట్టి రూపాయి చిల్లర గంటలలాగా మేము ఒక ఏది రోడ్డు మీద ఫుట్పాత్ గంటలలాగా మీతోన్న బతుకులు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. ఇదా వ్యవస్థ? అంటే మా సహనాన్ని పరీక్షిస్తున్నారా మీరు? ఇదే చెప్తున్నా. మీరు కమిషనర్ గారు ఆర్డర్ ప్రకారం మా మీద కేసులు చేసిరా? మరి ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ సీఎం గారు కేసులు చేయమని చెప్పిరా? అంటే ఒక చట్టాన్ని తప్పు చేసినప్పుడు ఒక చట్టం అనేది ఉంది, ఒక కోర్టు ఉంది. కోర్టులో తెలుసుకుందామని పోతే మా మీద దాడులా? స్టేట్ మొత్తం 3 మేము ఫైల్ చేసినాం. ఈ భయభ్రాంతులు అన్నట్ట. ఏది ఏమైనా సరే మేమైతే ఎల్లుండి సోమవారం నాడు ఈ కక్ష సాధింపులు సాధించకపోతే ఏం కేసులు చేస్తారు? లైసెన్స్ రద్దు చేస్తావా? పెనాల్టీలు వేస్తావా? ఏం చేస్తారో చెయ్యండి. చిన్న కేసులు ఏదో వచ్చినాం కేసులు చిన్నోళ్ళమేం కాదు. ఇలా మేము తలుచుకుంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కదా వ్యవస్థనే ఉండదు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా మాకు న్యాయం జరిగేంత వరకు సోమవారం నాడు కమిషనర్ ఆఫీస్ ముందల మేము అందరూ ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్ధమై ఉన్నాం. ఈ రెవెన్యూ విషయంలో ఇప్పుడైనా కళ్ళు తెరిచి విరమించుకోండి కేసులు. మాకు న్యాయం చేయండి. తప్పులు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. రెవెన్యూ అని ప్రభుత్వం అడుగుతుంటే అధికారులు తప్పుతో పట్టించి ఈ అసోసియేషన్ ఇట్లా చేస్తుంది, లైసెన్సులు ఇట్లా చేస్తున్నారు. తప్పుతో పట్టించడం మీ ఆఫీసర్లు. మీరు చేసేది నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు, చట్ట ప్రకారం నువ్వు రూల్స్ ప్రకారం చేయి. మేము కూడా రూల్స్ ప్రకారం చేయకపోతే మా మీద చర్యలు తీసుకోండి. మేము దొంగమాల అమ్ముతున్నామా? లేకపోతే రెవెన్యూ కడతలేమా? ఇప్పుడు కూడా ఆలోచన చేసి ఇది జరగని పక్షంలో కేసులు ఇవాళ నా బార్ మీద చేసిరు. నేను అక్కడ నిలదీసిన వీడియోలు కూడా చూపిస్తా. అది కాదు కదా. నడు గల్లీకి బెల్ట్ షాపులు ఉన్నాయి. మేము కూడా రేపు షట్టర్ బంద్ చేస్తాం, నా దాంట్లో బెల్ట్ షాప్ పెట్టుకుంటా. నాకెందుకు ఈ రెవెన్యూ? 40 లక్షలు మేము ఎందుకు కట్టాలి? ఇది కాదు. ఇప్పుడైనా ఆలోచించుకొని అయ్యా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మేము మీకు రెవెన్యూ నీకు రెడీగా ఉన్నాం, ఒక చట్ట ప్రకారమైన రూళ్ళు తీసుకురామంటున్నాం.
మేమే చెప్తున్నాం, చిన్న చిన్న రూల్ అమిట్మెంట్లో తప్పులు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆ చట్టాలని సరిదిద్దండి. ఒక దిక్కు లైసెన్సులు, ఒక దిక్కు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. విధి విధానాల్లో మార్పులు తీసుకురామన్నాం. ఏం చేస్తున్నారు మీరు? అడిగితే తప్ప 40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం. మేమందరం రోడ్డు పాలు కావాలా? మేము కూడా బతుకుతున్నాం. మేము రాజకీయ నాయకులం కాదు. ఈ పార్టీలో టికెట్ లేకపోతే ఆ పార్టీలో దుంకి, ఆ పార్టీలో లేకపోతే ఈ పార్టీలో దుంకేది. మేము సచ్చి బతుకుతున్నాం. గుండె లాంటిది అంటారు ఎక్సైజ్ రెవెన్యూ. మరి మీకు అర్థం కావట్లేదా? ఇవాళ వైన్ షాప్లు వేసినాం. వైన్ షాపులు మేము కూడా వేసినాం. వైన్ షాపులకు ఏమంటున్నాం? వైన్ షాప్ విధి విధానాలు, బార్ విధి విధానాలు కరెక్ట్ అమలు చేయమంటున్నాం. మా ఇద్దరు గొడవ పెట్టి రెవెన్యూ కావాలి మాకు, ఎవడైనా వచ్చిన ఆత్మహత్యలు అయినా పర్వాలేదా? ప్రభుత్వం ఉన్నది ప్రజల ఆత్మహత్యలు చూసుకోవడానికా, ఆర్థికంగా దెబ్బతీయడానికా? ఇప్పటికైనా ఖబర్దార్. మేము ప్రాణాలకైనా పెట్రోల్ పోసుకొని తగలబెట్టడానికి రెడీగా ఉన్నా. నేనైతే 1200 బార్ల గురించి నా ప్రాణం పోయినా పర్వాలేదు, సిద్ధంగా ఉన్నా నేను. ఇలాంటి కేసులు కాదు, వార్నింగ్ ఇది. కేసులు ఆపండి. నేను ఇదే పిలుపు. రేపు మా మీద చర్యలు తీసుకపోతే స్టేట్ మొత్తం బార్లు బంద్ చేసి నిరాహార దీక్ష చేస్తాం. ఎంత మా సహనాన్ని పరిశీలిస్తున్నారా? మేము లంగలమా, దొంగలమా, రౌడీ గాండ్లమా? ఒక వ్యాపారస్తులము, లైసెన్సుల దారిలో మేము. అది మర్చిపోయి మీరు అధికారులు తప్పుతో పట్టిస్తున్నారు. కళ్ళు తెరవండి. గవర్నమెంట్కి రెవెన్యూ మేము ఏ విధంగా ఇస్తాం? వాళ్ళ మామూళ్ళ గురించి, వాళ్ళకు రెవెన్యూ తగ్గుతుందని భయభ్రాంతులను చేసి ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ మీద కేసులు చేస్తాం, కోర్టులు కేసులు చేస్తే అందరు భయపడుతున్నారు అనుకుంటున్నారేమో. ఇన్ని రోడ్డు ఆటలు సాగినాయి, ఇప్పుడు సాగవు. దేనికైనా సిద్ధం. ప్రాణ త్యాగం చేయడానికి నా సిద్ధం ఉన్నా. నేనైతే 1200 పోయినా పర్వాలేదు, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను నేను. మీరు చెప్పినట్టు ఈ మార్పులు చేయండి. నేను చెప్పేది బాధ, ఆవేదన. అప్పులు తీసుకొచ్చి టెండర్లు నెల ముందు వేసిరు. టెండర్లు తీసుకొచ్చేసినాం అప్పులు తీసుకొచ్చి. ఇంకా వైన్ షాపులు ఓపెన్ కాలే, కొత్త వాళ్ళు వచ్చిరు. కొత్త జీవోని ఇంప్లిమెంట్ చేయండి. మీరు చేసే తప్పులు మీ దగ్గర పెట్టుకొని లైసెన్సులను ఇబ్బంది పెడతారా మీరు? దయచేసి ప్రభుత్వం చేసిందా, అధికారులు చేస్తున్నారో? ఏమన్నంటే పై అధికారులు చెప్పిరు, మేము వచ్చినామని చెప్తున్నారు వీళ్ళు. ఎవరు ఆ 10 అధికారులు? కమిషనర్లా, జేసీలా? ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందా మీకు కేసులు చేయమని? ఏదో తేల్చాలి మాకు. తప్పని పరిస్థితుల్లో కోర్టులో కేసు వేసినాం, దానికి సమాధానం చెప్పండి ఫస్ట్. అంతేగాని బెదిరింపులకు మేము పోయేది లేదు. ప్రాణ త్యాగానికి ఎట్లా మేము మానసికంగా దెబ్బతింటున్నాం? అప్పులు సప్పులు చేసి ఇట్లనైనా ప్రాణం తీసుకుంటాం మేము. ఇప్పుడైనా ఆలోచించి చర్య తీసుకోండి దయచేసి, ప్లీజ్. మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ నెల 14వ తారీఖు ఏదైతే కొత్తది జియో నెంబర్ 145 ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో గవర్నమెంట్, ఆ విషయంలో మాకు నవంబర్కి ముందే జియో ఇవ్వాల్సింది. రెన్యువల్కి ముందు, సెప్టెంబర్కి ముందు ఏదైతే రెన్యువల్ ఉందో ప్రొసీజరు, ఆ రెన్యువల్కి ముందు ప్రతి సంవత్సరము ఏ జియోలో మార్పులు ఉన్నా కానీ రెన్యువల్కి ముందు చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు రెన్యువల్కి ముందు చేయాల్సింది. రెన్యువల్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత ఈ ఏదైతే జియో నెంబర్ 145 ఉందో అది ఇంప్లిమెంట్ చేసి మీకు మళ్ళీ 4 లక్షలు పెంచుతున్నాం అని చెప్పేసి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. సో జియోను పంపించడం జరిగింది. సో మేమే అనేది ఏంటంటే, రెన్యువల్ కాకముందు మాకు అదే 4 లక్షలు పెంచుతున్నాం. మేము గవర్నమెంట్కు రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళ ఇంప్లిమెంటేషన్, మేము దానికి విరుద్ధం కాదు. సో 4 లక్షలు ఏదైతే పెంచుతుందో ఉన్న 40 లక్షలకే కట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము. దానికి తోడు బెల్ట్ షాపులు అని చెప్పేసి, ఆ తర్వాత వైన్ షాపుల సిట్టింగ్ల వల్ల ఇబ్బంది పలుకుతున్నాము. ఆ తర్వాత ఇదివరకు ఒకటే వార్డులో బార్లు, వైన్ షాపులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఉండే. దాంట్లో ఆ ఒక్క వార్డులు ఉన్నప్పుడే 100 మీటర్లు డిస్టెన్స్, బార్కు వైన్ షాప్కు 100 మీటర్ల డిస్టెన్స్ ఉండే. ఇప్పుడు 4 వార్డు, ఆ 100 మీటర్ల డిస్టెన్స్ ఒక వార్డును 4 వార్డులు చేసింది గవర్నమెంట్. 4 వార్డులలో కూడా ఇప్పుడు ఆ ఉన్న 100 మీటర్లను తీసేసి బార్ పక్కన వైన్ షాప్ పెట్టడం వల్ల వచ్చేపోయే వాళ్ళకు, జాబ్ హోల్డర్లకు, మహిళలకు, పిల్లలకు, స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రెండవది, రాత్రి 10 గంటల వరకు ఇదివరకు టైం ఉండే వైన్ షాపుది, ఇప్పుడు దాన్ని 11 గంటల వరకు చేసిర్రు. దాన్ని కూడా అడుగుతున్నాం మేము.
10 గంటలకు బంద్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత మిగతా కస్టమర్లందరూ బార్లలోకి వచ్చి తాగిన తర్వాత ఆ రెవెన్యూ ఎటుపోతుంది? వేరే గవర్నమెంట్కి పోదు కదా, గవర్నమెంట్కి వస్తుంది కదా. మేము గవర్నమెంట్కు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము. ఒక్కొక్క బార్ మీద 20 నుంచి 30 ఫ్యామిలీలు బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలు చదువులు అన్ని బతుకుతున్నారు, స్టాఫ్ బతుకుతున్నారు. దాంతోపాటు లేబర్ లైసెన్స్, ఈఎస్ఐ, పిఎఫ్ అని, ట్రేడ్ లైసెన్స్ అని చెప్పేసి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాము. వైన్ షాప్లకు అవన్నీ లేవు. 2 సంవత్సరాలు వచ్చింది, తీసింది, సంపాదించుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి. అయ్యా మేము రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు మీకు నమస్తే నుంచి చెప్తున్నాము. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా బతికామండి. ఇప్పుడు కనీసం మధ్యలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా కొద్ది గొప్ప ఇబ్బందులు ఫేస్ చేసాం చాలా. కానీ మళ్ళీ మాకు ఇందిరమ్మ రాజ్యంలోకి వచ్చింది, మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా పిల్లలు బాగుపడతారు, మా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ఒకప్పుడు 100 బెల్ట్ షాపులు ఉండే సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక్కొక్క షాప్కు 1000 బెల్ట్ షాపులు అయిపోయినాయి. మొత్తం అప్పుడు టోటల్ 100 బెల్ట్ షాపులు పోయి షాపుకు విలేజ్లలో 1000 బెల్ట్ షాపులు అయిపోయినాయి. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది 100 బెల్ట్ షాప్ నుంచి 1000 బెల్ట్ షాపులకు అయింది తప్ప మా బతుకులేం బాగుపడలేదు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ఒక జీవోని ఇచ్చింది. అయ్యా వైన్ షాప్కి ఇంత ఏరియాలో ఇంత చేయాలి, ఈ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి మాకు ఇచ్చింది. 500 మీటర్లు ఇచ్చేసి దానికి ఫీజు వసూలు చేస్తుంది. ఇదివరకు ఇలాంటి రూల్ లేకుండే. రెవెన్యూ రావాలి అని చెప్పేసి ఆ రెవెన్యూ కోసం అని చెప్పేసి ఏరియాను లిమిట్ చేసి 500 లిమిట్ చేసింది. ఆ 500 లిమిట్ కూడా లేని కొన్ని రూల్స్ పెట్టింది. ఈరోజు మేము అడుగుతున్నాము 4 లక్షలు ఏదైతే పెంచిందో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయండి సార్, మేము పరిస్థితి బాగలేదు, మాకు కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వట్లేదు కాబట్టి అని అడిగాము. అందరినీ అడిగిన తర్వాత వాళ్ళు కాదన్నందుకే మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు నా బార్కు వచ్చిన తర్వాత కూడా ఒక కేసు చేసారు కౌంటర్లో. అసలు జీవోలోనే లేదు. ఒక్కొక్క కౌంటర్ ఉండొద్దు, ఒక బార్కు ఒకటే కౌంటర్ ఉండాలనే జీవోలే లేదు. ఒక ఫ్లోర్లో ఒక కస్టమర్కు ఉంటుంది, రెండో ఫ్లోర్లో ఇంకో కస్టమర్కి మేము సర్వీస్ చేయాలంటే బాటలు తీసుకెళ్ళి ముందుకెళ్ళి పోయలేము కదా. వాళ్ళ ముందు కావాలంటారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయి గ్లాసులో పోసుకొని పోయలేము. సో కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని మా పిల్లలు, మా ఫ్యామిలీస్ ఒక 40-50 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి సార్. మా పొట్ట మీద కొట్టకండి, మమ్మల్ని ఆలోచించండి, మాకు కూడా బతుకు తెరువు చేయండి. వైన్ షాపులు వచ్చినాయా వాళ్ళు తెలియకుండా వచ్చారు. మేము వైన్ షాపులు వేసినాం, ఒక్కొక్కరు 10-10 లక్షలు లాస్ అయినామన్నా. పోయినాయి డబ్బులు, ఏం చేయలేని పరిస్థితి. సో కాబట్టి గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చింది గవర్నమెంట్, అసలు మేము కలవడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని వచ్చింది, సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా బాగా బతికినాం. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా బతుకులు బాగుపడతాయి అని అనుకున్నాం. కానీ ఆ పాత దానికన్నా ఇంకా విరుద్ధంగా తయారైపోయింది. మా పరిస్థితి ఘోరంగా ఉంది. దయచేసి ఎక్సైజ్ మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేసుకుంటాం సార్. కొంచెం మమ్మల్ని చూడండి, మా మీద కొద్దిగా దయదలచండి. మేము అడగరాని కోరికలు ఏమి అడగట్లేదు. మేము బతకడానికి మాకు కావాల్సిన వెసులుబాటును, అది కూడా మీరిచ్చిన వెసులుబాటును అడుగుతున్నాం తప్ప వేరే వెసులుబాటు అడగట్లేదు సార్. వైన్ షాప్ 10 గంటలకు బంద్ అయితే అన్అఫీషియల్గా 90 షాపులు, అంటే ఒక వైన్ షాప్ ఒక కౌంటర్ ఇస్తారు మీరు, కానీ వాళ్ళు అన్అఫీషియల్గా 100 కౌంటర్లు మెయింటైన్ చేస్తున్నారు, అంటే 100 బెల్ట్ షాపులు మెయింటైన్ చేస్తున్నారు. మా బార్లో ఒక కౌంటర్ మెయింటైన్ చేసి ఇంకొక కౌంటర్కి కేసు రాస్తారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది మేము ఏదైతే ప్రొసీజర్లో ఏదైతే బిల్డింగ్ లోపలనో అక్కడనే మెయింటైన్ చేస్తున్నాం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం. సో దయచేసి ఇలాంటి కక్షదాంపు కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఇబ్బంది పెట్టేయకుండా, ఈ బాధలు చూస్తే మా ఇంట్లలో ఏడుపులతోని మేము ఏదో ఊరేసుకొని లేకపోతే ఏదో చావాలన్నంత భయం అవుతుంది. దయచేసి కొంచెం మాకు కూడా గవర్నమెంట్ ద్వారా మాకు ధైర్యాన్ని ఇచ్చి మేము కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటే చేయండి. దయచేసి కక్ష సాధన చేయకండి. మమ్మల్ని బతకడానికి మీకు సపోర్ట్ చేయమంటున్నాం అంతే. మీరు ఇచ్చిన రూల్ ప్రకారమే. రెవెన్యూ పెంచొద్దంటలేము, రూల్ మేము తప్పు చేయట్లేదు, మేము డైల్యూట్ చేయట్లేదు, బయట నుంచి ఏదో దొంగమాలు చేయట్లేదు. మీరు ఇచ్చిన వాళ్ళని మీరు విధంగా అమ్ముతున్నాం, చేస్తున్నాం. సో దయచేసి మమ్మల్ని కాపాడండి, చూడండి అని కోరుకుంటున్నాం.